ఒక యాంగిల్లో ఈ యుద్ధం నడుస్తుంది ఆన్ ద ఫేస్. బట్ ఎవరు ఆలోచించట్లేదు, అంటే అది వెనక్కి పడిపోయింది ఆ పాయింట్. ఇప్పుడు కేసీఆర్ గారు ఈజ్ అ వెల్ నోన్ అండ్ వెల్ లెర్న్డ్ పర్సన్. ఆయన హయాంలో అంటే ఈ మిస్టేక్ ఎక్కడ, అంటే ఇంజనీర్స్ వలన, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఆడ మేసిన్ పని చేయలేదు కదా, కేసీఆర్ గారు డ్రాయింగ్ గీయలేదు కదా, ఆ వెర్నాకుల క్యాల్కులస్ అది ఏంటి ఏమంటారు ఆ ఎక్స్పెరిమెంట్స్ని, ఆ డ్రాయింగ్స్ ఏమన్నా సార్ గీసారా? సో విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు డెఫినెట్గా. ఎంత ఏరియాకి రావాలి నాకు నీళ్లు, ఏ ఏ ప్రాంతాలకు రావాలి, ఏ రకంగా ఉండాలి, పక్క రాష్ట్రాలతో డిస్ప్యూట్స్ని వాటిని అడ్రస్ చేయడం. ఇప్పుడు మనం మహారాష్ట్రతో ఎట్లా మనకు ఇబ్బందులు ఉండనో వాటిని డైరెక్ట్ కేంద్రం యొక్క పెత్తనం లేకుండా ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని తీర్చేసుకున్నారు. సో ఈ రకంగా అనేక వాటి మీద డెఫినెట్గా పరిపాలకుల యొక్క నిర్ణయాలు ఉంటాయి, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్లో మిస్టేక్స్, అక్కడ క్రాక్ వచ్చిందంటే ఏంటి, ఆ ఎగ్జిక్యూషన్లో మిస్టేక్. అది ఎవరి వల్ల అయింది? ఈ ఇంజనీర్స్ సరిగా చూడలేదా, ప్రభుత్వ అధికారులు చూడలేదా, లేదా కాంట్రాక్టర్ కూడా చూసుకోవాలి కదా? లేదు, నిజంగా కాంట్రాక్టర్ తప్పు ఉంటే పెట్టుకోండి, బ్లాక్ లిస్ట్లో పెడతారా, ఏ లిస్ట్లో నిజంగా వ్యయం కూడా పెంచారు అన్న ఇది కూడా అది అవినీతి. విజిలెన్స్ తీస్తారా, సిబిఐకి ఇస్తారా? డెఫినెట్గా ఇప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా లేకపోతే మనం ఈ తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా కోరుకునేది ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం అయితే డెఫినెట్గా ఎవరు తీసుకున్నా అండి అటువంటి నిర్ణయాలు తీసుకోమంటున్నాం కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం కదా. ఇంకా క్వశ్చన్ ఎక్కడిది? మనం తీయండి, బయట పెట్టి దమ్ముంటే బయట పెట్టి తప్పెవరు చేసారో వాటి మీద ఎర్రింగ్ అఫీషియల్స్ మీద కూడా చర్య తీసుకోవాలండి. ఎక్కడ కూడా నేను చూస్తూ ఉన్నాను కదా, నేను ఐ టు సపోర్ట్. ఎక్కడ కూడా అఫీషియల్స్ తప్పు చేస్తే, ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ రోడ్డు అసలు నిర్మాణం జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉండేలా ఇక్కడ చట్టాలు లేవు, టీత్లెస్ లాస్ ఉన్నాయి అన్నీ. సో మేము కూడా అడ్వకేట్గా చాలా బాధపడుతూ ఉంటాం. అల్టిమేట్గా చర్యలు ఉంటే కనుక కొంత భయం భక్తితో ఈ సమాజం నిలబడి ఉంటుంది. వీఆర్ వెల్కమింగ్ ఇట్. కానీ ప్రభుత్వం ఓన్లీ కక్షపూరిత చర్యలే కాకుండా రేపు చేయాల్సిన పనులు కూడా ముందేసుకొని చేసుకుంటూ ఇది కూడా ఒక చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అక్కడ తప్పు జరిగితే ఊరుకుంటా, అది ప్రాసెస్ మొదలైంది కదా, అది తేలుతుంది కదా. తేలేలోపు ఇప్పుడు అసెంబ్లీలో మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్గా అసెంబ్లీలో ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఇంజనీర్లేనా? రాజకీయ నాయకుల సంఘర్షణతో ప్రజలకు మేలేం జరుగుతుంది అక్కడ? దట్స్ వాట్, అంటే రాజకీయ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఒకరి మీద ఒకరు అస్త్రాలు, బట్ వాట్ కామన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అసలు అర్థమైతలేదు. పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి ఇటువంటి సన్నివేశాలు. సో అన్ఫార్చునేట్ మీడియా కూడా ఏంటంటే కెమెరాలు అటు సైడే తిరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఇప్పుడు సినిమా యాక్టర్స్ కంటే సెలబ్రిటీస్ అయిపోయారు. వాళ్ళే ఇష్టం ఉన్నట్టు లాంగ్వేజెస్ కానీ, అంటే మీడియా అట్రాక్షన్ పదాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. అక్కడ ఈ రాజకీయ నాయకులు పోయి బస్సులు కట్టుకొని మీరు హెలికాప్టర్లు కట్టుకొని తిరిగినా అక్కడ చేసేదేం లేదు. మీరు పోతారు, ఆడ తింటారు, మీడియా ముందు మాట్లాడతారు, వస్తారు, అంతకుమించి ఏం చేయలేరు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, తెలంగాణ ట్యాక్స్ కట్టిన పౌరుడిగా ఈ ట్యాక్సులు చెల్లించిన పౌరుల పక్షాన నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అక్కడ తప్పు ఎక్కడ జరిగిందో దమ్ముంటే తొందరగా వేగంగా మీరు బయట పెట్టండి, దోషులు ఎవరున్నా శిక్షించండి. ఇప్పుడు మీరు శిక్షించే స్థానంలో ఉన్నారు, అది బయట పెట్టండి. ఏ సంస్థతో చేయిస్తారా చేయించుకోండి. కానీ ప్రతిపక్షంగా మేము అడుగుతుంది ఏంటంటే, రైతులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి ఈ ప్రాజెక్టు దగ్గర ఒకవేళ ఇబ్బంది ఉంటే మిగతా వాటి దగ్గర నీళ్లు తోడి పెడతారా, లేదా ఇంకా వేరే ప్రాజెక్టు నుంచి తీసుకొని నీళ్ళు ఇస్తారా? ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? రైతులకు విశ్వాసం ఎట్లా కల్పిస్తారు? వారికి బోనస్లు పెంచుతారా? ఒకవేళ నీరు అందియలేకపోతే వారికి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా? ఇది కదా నా అసెంబ్లీ చర్చించాల్సింది. సో అది ఎప్పుడో వెళ్ళిపోయింది, అసలు అటువంటి చర్చలే రావట్లేదు. అసలు ప్రజల పక్షాన ప్రజలకి ఏం చెయ్యాలి అనేది లేదు. ఇంకా ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మీరు రేపు నష్టం, ఇప్పుడు పంట రైతులందరూ ఇబ్బంది పడ్డాక రేపు ఏం చేయగలుగుతారు మీరు? సో రెండు మెకానిజమ్స్ జరగాలి ఇక్కడ. ఒకటి ఇన్వెస్టిగేషన్ జరగాలి, అక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రభుత్వం నిన్ను ఎన్నుకున్నది కాబట్టి ఈ రైతులను ఎట్లా ఆదుకుంటారో కూడా మీరు చర్యలు తీసుకోవాలనేది నా యొక్క ఒపీనియన్. రైట్.